అలాంటిది ఇక్కడ నువ్వు సర్వీస్ చేయాల్సింది పోయి నీ కెరీర్ కోసమని స్వార్థం కొరకు అక్కడ కూడా కిరాయికి పోయినట్టే కదా బీజేపీకి. నువ్వేమన్నా బీజేపీ ఫక్తు లీడరు నువ్వేమన్నా? నువ్వు కూడా నీ రాజకీయ అవకాశం కొరకు దేబేరించడానికి బీజేపీ నిన్నేదో బీజేపీ నాయకుడు అని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటారు అనుకోకు, లేకపోతే తెలుగు ప్రజలు కూడా నేను అనుకోను. ఎందుకంటే డిఎస్ కొడుకు అనే ముద్రనే, డిఎస్ గారికి మీరు కొడుకు కాకపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడిది, రాజకీయ భవితం ఏంటిది అసలు? కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది. నువ్వేదో నికార్సైన బీజేపీ లీడర్ అన్నట్టు అని చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారిని మాలాంటి వాళ్ళం ఆహ్వానించడం, పార్టీ హక్కున చేర్చుకున్నది, పిసిసి ప్రెసిడెంట్ చేసింది, తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేయగలిగిందంటే ఆ స్థాయి సామర్థ్యం తనకు ఉండడం వల్లనే. మాకు లేని తలనొప్పి మీకెందుకురా బాబు, నాకు అర్థం కావట్లేదు. ఏదో ఎవరు డేక్తలేడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాకేదో గుర్తింపు వస్తుందని మిమ్మల్ని ఏం పట్టించుకోరు. చివరికి మళ్ళా వాళ్ళు బీజేపీ పూర్వ లీడర్లను లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళనే అక్కడ ముఖ్యమంత్రులు ప్రధానమైన నాయకత్వంలో చేస్తారు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. ఎందుకు ఎగిరిగిరిపడడం?